గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ శౌభమనే విమానంతో ద్వారక మీద దండెత్తినటువంటి శాలువుని వృత్తాంతాన్ని చూచి అతనితో యుద్ధం చేయటానికి యుద్ధరంగంలో ప్రవేశించాడు. సారథితో పాటు వారిద్దరి మధ్య దారుణమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో అనుకోకుండా శాల్వుడు యుద్ధరంగం నుంచి మాయమైపోయాడు. ఆ తరువాత ఒక పురుషుడు గబగబా కృష్ణుని దగ్గరికి వచ్చి యుద్ధరంగంలో ఆయన పాదాల మీద పడి, స్వామి, మీ తండ్రి గారైనటువంటి వసుదేవుల వారిని శాల్వుడు అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడని దుఃఖిస్తూ చెప్పాడు. నిశమ్య విప్రియం కృష్ణ మానుషీం ప్రకృతింగతః విమనస్కో ఘృణీ స్నేహాత్ బభాషే ప్రాకృతో యథ. తనకెంతో కష్టమైన, మనస్సునకు కష్టమైనటువంటి మాటని ఆ పురుషుని ద్వారా విన్నాడు కృష్ణ పరమాత్మ. తన తండ్రి వసుదేవుణ్ణి శాల్వుడు అపహరించి బంధించి తీసుకువెళ్ళటం ఏమిటి అని ఒక్కసారి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. దయగలిగిన వాడు కదా. తండ్రి మీద ఉండేటువంటి ప్రేమాతిశయం వల్ల ఒకంత మానవమాతృని వలె మోహపడ్డాడు. మానవ జన్మను ధరించినప్పుడు తదనుగుణమైనటువంటి అనుకృతి కలిగి ఉంటాడు కదా. తదనుగుణంగానే మోహపడినట్లుగా, అయ్యో నా తండ్రిని ఈ శాల్వుడు అపహరించాడా అన్నట్లుగా ఒకంత బాధపడ్డాడు. కథం రామమసంభ్రాంతం జిత్వా జేయం సురాసురైః శాల్వేనాల్పీయసా నీతః పితా మే బలవాన్ విధిః. అదేమిటి, బలరాముడంతటి వాడు రక్షణగా ఉన్నాడే, ద్వారకా నగరంలో నేనే పంపించాను. ఆ ద్వారకా నగరంలో రక్షణగా ఉండవలసినటువంటి బలరాముడు ఉండగానే వసుదేవుణ్ణి ఏ విధంగా అపహరించగలిగాడు శాల్వుడు? బలరాముణ్ణి జయించడం దేవతలకు కానీ దానవులకు కానీ అసాధ్యం కదా. అల్పుడు నీచుడు అయినటువంటి శాల్వుడు నా తండ్రిని అపహరించాడంటే విధి బలీయమైనది అనుకున్నాడు. ఇతి బ్రువాణే గోవిందే సౌభరాట్ ప్రత్యుపస్థితః వసుదేవమివానీయ కృష్ణం చేదమువాచ. ఈ విధంగా గోవిందుడు మాట్లాడుతూ ఉండంగానే ఆ శ్రీకృష్ణుని ఎదుట సౌభ విమానం కలిగినటువంటి శాల్వుడు ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాడు. ఎలా ఉన్నాడు ఆ శాల్వుడు అంటే, కృష్ణుని తండ్రి వసుదేవుణ్ణి తన చేత్తో పట్టుకుని ఉన్నాడు. తన విమానం మీద బంధించినట్లుగా చూపిస్తున్నాడు. వసుదేవమివానీయ, వసుదేవుడు అక్కడికి వచ్చినట్లుగా మాయని కల్పించాడు. అది నిజం కాదు. ఏషతే జనితాతాతో యదర్థమిహ జీవసి వధిష్యే వీక్షతస్తేముం ఈశ్చేత్ పాహి బాలిశ. ఓ అల్పుడా, నీ ఎదురుకుండానే నీ తండ్రి అయినటువంటి, నీకు ప్రాణప్రదుడైనటువంటి, నీ జీవితానికి పరమార్థాన్ని ఇచ్చినటువంటి నీ తండ్రి వసుదేవుణ్ణి ఇప్పుడు నేను సంహరించబోతున్నాను. నీ కళ్ళ ముందే. నీకే గనక సామర్థ్యం ఉంటే రక్షించుకో అంటున్నాడు. ఈశ్చేత్ పాహి బాలిశ, నీవే సమర్థుడవైతే నీ తండ్రిని నీవు రక్షించు చూద్దాం. ఏవం నిర్భర్స్య మాయావి ఖడ్గేనానక దుందుభేః ఉత్కృత్య శిర ఆదాయ ఖస్థం సౌభం సమావిశత్. ఈ విధంగా మాయావి అయినటువంటి
ఆ శాల్వుడు శ్రీకృష్ణుడు చూస్తుండగానే వసుదేవుణ్ణి బంధించినట్టు కృష్ణుడికి చూపించి ఆయన ఎదురుకుండానే వసుదేవుని యొక్క శిరస్సుని కత్తితో ఖండించేశాడు. నిజానికి అక్కడ ఉన్నది వసుదేవుడు కాదు, అదొక మాయ. మయాసురుని దగ్గర నేర్చుకున్నటువంటి మాయలన్నీ ఈ శాల్వుడు ఈ కృష్ణుని ముందు ప్రదర్శిస్తున్నాడు. ఉత్కృత్య శిర ఆదాయ ఖస్తం సౌభం సమావిశత్. ఈ విధంగా కృష్ణుడు బాధపడే విధంగా వసుదేవుణ్ణి శిరస్సు ఖండించినట్లుగా చూపించి తాను మాత్రం ఆ సౌభం అనే విమానాన్ని అధిరోహించి అలా కూర్చున్నాడు. తతో ముహూర్తం ప్రకృతావుపప్లుతః స్వబోధ ఆస్తే స్వజనానుషంగతః మహానుభావః తదబుధ్యతాసురీం మాయాం సశాల్వ ప్రసృతాం మయోదితాం. కాసేపు కృష్ణుడు పరమాత్ముడే అయినా వసుదేవుని పుత్రునిగా కనిపిస్తున్నాడు. లోక మర్యాదను అనుసరించి మోహపడినట్లుగా దుఃఖపడ్డట్టుగా కనిపించాడు. అయ్యో, నా తండ్రిని నేను కాపాడుకోలేకపోయాను, ఈ శాల్వుడు నా కళ్ళెదురకుండానే వధించాడు తండ్రిని అన్నటువంటి ఒక చిన్న మోహబుద్ధి కనిపించినట్లుగా కనిపించాడు. అది కూడా దేనివల్ల? వసుదేవునితో ఉన్నటువంటి సంబంధం వల్ల. తండ్రి కదా. మహానుభావస్తద బుద్ధ్యతాసురీం. అంతలోనే తేరుకుని ఇది నిజం కాదు, వీడు అసురమాయని ప్రయోగించాడు, మయాసురుని దగ్గర నేర్చుకున్నటువంటి మాయలన్నీ నా దగ్గర చూపిస్తున్నాడు, ఈ మాయని సృష్టించిన వాడు ఈ శాల్వుడు, నా తండ్రి అక్కడ లేడు, అతన్ని సంహరించినట్లుగా ఒక మాయని యుద్ధరంగంలో సృష్టించి చూపించాడు ఈ శాల్వుడు అని తెలుసుకుని కృష్ణుడు నత్ర దూతం న పితుః కళేవరం ప్రబుద్ధ ఆజౌ సమపశ్యదచ్యుతః స్వాప్నం యథా చాంబరచారిణం రిపుం సౌభస్థమాలోక్య నిహంతుముద్యతః. అక్కడ వసుదేవుని యొక్క దేహము కనిపించట్లేదు. అదేవిధంగా తన పాదాల మీద పడి మీ తండ్రిని వసుదేవుణ్ణి శాల్వుడు అపహరించాడని చెప్పిన దూత కనిపించట్లేదు, అది మాయే. ఆ యుద్ధరంగంలో తనని ప్రార్థించిన దూత లేడు, శాల్వుడు ఖండించినటువంటి వసుదేవుని యొక్క దేహము కనిపించట్లేదు. అంతా ఒక స్వప్నంలాగా జరిగిపోయింది. శాల్వుడు మాత్రం దివ్యమైన విమానం మీద, నగరం వంటి విమానం మీద ఆకాశంలో సంచరిస్తూ ఉన్నాడు. అతన్ని చూచి ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ అతనితో యుద్ధం చేసి ఆ శాల్వుణ్ణి సంహరించాలి అని సంకల్పం చేసుకున్నాడు. ఏవం వదంతి రాజర్షే ఋషయః కేచనాన్వితాః యత్స్వవాచో విరుధ్యేత నూనం తేన స్మరంత్యుత. కృష్ణుని విషయంలో కొంతమంది ఈ విధంగా భావన చేస్తారు. కృష్ణుడు పరమాత్ముడు కదా, ఆయన మోహాన్ని పొందడం ఏమిటి, కృష్ణుడు అంతటి వాడు మోహపడ్డాడు అంటారు. కానీ అది ఇక్కడ యుక్తమైన వచనం కాదు. మోహపడినట్లుగా ఆయన నటిస్తున్నాడు అంతే తప్ప నిజంగా మోహానికి లోను కాలేదు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకవేళ శ్రీకృష్ణుడే గనక మోహపడినట్లుగా చెప్పినట్లయితే ఆ వచనము సరైనది కాదు, విరుద్ధమవుతుంది. ఎందువల్లంటే ఎన్నోసార్లు శ్రీకృష్ణుడు తానే పరమాత్మనని తెలియజేసేటువంటి ఎన్నో రకములైనటువంటి లీలను చూపించాడు. కాబట్టి శ్రీకృష్ణుడు మోహపడ్డాడు అన్న విషయం అనేది ఆ చెప్పిన వాళ్ళు అసత్యం చెప్పినట్టే అవుతుంది తప్ప అందులో ఏమాత్రము సత్యం ఉండదు. క్వ శోకమోహౌ స్నేహోవ భయం వా ఏ అజ్ఞసంభవాః క్వచా ఖండిత విజ్ఞాన జ్ఞానైశ్వర్యస్త్వఖండితః. అల్పములైనటువంటి శోకమోహాలు ఎక్కడ, భయం ఎక్కడ? ఇవన్నీ దేనివల్ల కలుగుతాయి? అజ్ఞానం వల్ల కలుగుతాయి. అజ్ఞానం వల్ల కలిగేటువంటి శోకము, మోహము, స్నేహము, పాశము ఇవన్నీ సంగములన్నీ పరమాత్మకి లేవు కదా, ఇవెక్కడ? అఖండ విజ్ఞాన జ్ఞాన ఈశ్వర్య, అపరిచ్ఛిన్నంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ తత్వంతో షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడై వెలుగొందేటువంటి ఆత్మస్వరూపుడైన పరమాత్ముడు కృష్ణుడు ఎక్కడ? అతడికి శోకమా, అతనికి మోహమా, అతడికి తెలియనితనమా? కానీ ఇలా ఎందుకని వసుదేవుడు తన ముందే ఖండింపబడ్డాడన్నట్లుగా చూసి మోహపడ్డట్టుగా నటించాడు అంతే తప్ప అది నిజం కాదు అని చెబుతున్నారు.
యత్పాదసేవోర్జితయా ఆత్మవిద్యయ హిన్వంత్యనాద్యాత్మ విపర్యయగ్రహం లభంత ఆత్మీయమనంతమైశ్వరం కుతోను మోహ పరమస్య సద్గతే. శ్రీకృష్ణుని పాదసేవ ఎవరు చేస్తారో వాళ్ళకి పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన పరమాత్ముడు కాబట్టి. తన సేవ చేస్తేనే అటువంటి ఉత్తమమైన జ్ఞానాన్ని ఇచ్చే పరమాత్ముడు మోహానికి లోనయ్యాడన్న విషయం అనేది అసంబద్ధము. అటువంటి భగవత్ సేవాపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేహాత్మల యొక్క భేదాన్ని తెలుసుకోగలుగుతారు. దేహమే ఆత్మ అనేటువంటి అజ్ఞానంతో కూడిన బుద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోగలుగుతారు. దేనివల్ల అంటే ఆ స్వామిని కీర్తించటం వల్ల, స్వామి నామాన్ని స్మరించటం వల్ల, ఆయన పాదాలను సేవించటం వల్ల. అలా అందరి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి పరమాత్మునికి ఈ అజ్ఞానం అనేది అంటగట్టడం అనేది అది పొసకదు. అలాగే ఎవరైతే పరమాత్ముని పాదాలను సేవిస్తారో వాళ్ళు మోక్షాన్ని సాధిస్తారు. అందరి మోహాల్ని పోగొట్టేటువంటి స్వామికి మోహం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పరమాత్ముడు మోహపడ్డాడన్న విషయాన్ని మనం ఇక్కడ పరిగణించాల్సినటువంటి విషయమే లేదు. తం శస్త్రపూగైః ప్రహరంతమోజస శాల్వం శరైః శౌరిరమోఘ విక్రమః విద్ధ్వా అచ్చినత్వర్మ ధనుశిరోమణిం సౌభంచ శత్రోః గదయారురోజః. వెంటనే అనేక రకములైన బాణవర్షాలన్నీ కురిపించాడు శ్రీకృష్ణ పరమాత్మ అతడి మీద, శాల్వుని మీద. అనేక రకములైన పదునైనటువంటి వాడి అయిన అమోఘములైన బాణవర్షాన్ని ఆ శాల్వుని మీద ప్రయోగించాడు. వ్యర్థముగాని పరాక్రమము కలిగిన పరమాత్మ ఆ శాల్వుని యొక్క ధనుస్సుని విరిచేశాడు, అతని కవచాన్ని భేదించాడు. అదేవిధంగా అతని శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటాన్ని, దివ్యమైన మణిని కూడా తీసేశాడు. సౌభంచ శత్రోః గదయారురోజః. గదతో అతన్ని సంహరించడానికి సిద్ధపడ్డాడు. తత్కృష్ణ హస్తేరితయా విచూర్ణితం పపాతతో ఏ గదయా సహస్రథ విసృజ్య తద్భూతలమాస్థితో గదాం ఉద్యమ్య శాల్వో అచ్యుతమన్ అభ్యగాత్ ధృతం. శ్రీకృష్ణుడు విసిరినటువంటి గద యొక్క ప్రభావానికి శాల్వుడు సంచరిస్తున్నటువంటి పెద్ద నగరం అనేటువంటి సౌభం అనే విమానం కాస్త పప్పు అయిపోయింది. శ్రీకృష్ణుడు విసిరినటువంటి గదాఘాతానికి ఆ గదతో ఆ నగరాన్నంతా చూర్ణం చేసేసాడు కృష్ణుడు. అది చూర్ణమైపోయి సముద్రంలో పడిపోయింది. వెంటనే నగరం పోయింది కాబట్టి ఇక పరిగెత్తుకుంటూ కృష్ణుడి మీద యుద్ధం చేయటానికి వస్తున్నాడు ఆ శాల్వుడు. శ్రీకృష్ణుని వైపు పరిగెడుతూ వస్తున్నాడు గదని తీసుకొని. ఆధావతస్స గదం తస్య బాహుం భల్లేన చిత్వాదరథాంగమద్భుతం వధాయ శాల్వస్య లయార్క సన్నిభం బిభ్రద్బభౌ సార్క ఇవోదయాచలః. అలా గదని తీసుకువస్తూ ఉన్నటువంటి శాల్వుడి మీద శ్రీకృష్ణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శ్రీకృష్ణుని యొక్క తేజస్సు ఎలా ఉన్నది అంటే ప్రళయకాలంలో ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దివ్యమైన భయంకరమైన తేజస్సు ఏ విధంగా ఉంటుందో అలాంటి తేజస్సు కలిగినటువంటి వాడై అదే తేజస్సు కలిగినటువంటి తన చక్రాయుధాన్ని, సుదర్శన ఆయుధాన్ని ఆ శాల్వుని మీద ప్రయోగించాడు. శ్రీకృష్ణ పరమాత్మేమో ఉదయాద్రిలాగా ఉన్నాడు, ఆయన చేతిలో ఉన్న చక్రమేమో ఉదయించే సూర్యుని వలె ఉంది. సూర్యకాంతితో ప్రకాశించేటువంటి సుదర్శన ఆయుధం ఉదయాద్రి అనబడేటువంటి కృష్ణుని దగ్గర నుంచి ప్రయోగింపబడి శాల్వుని మీదకి వచ్చింది. జహారతేనైవ శిరస్స కుండలం కిరీటయుక్తం పురుమాయినో హరిః వజ్రేణ వజ్రస్య యథా పురందరో బభూవహేతి వచస్తదా నృణాం. వెంటనే చక్కని కుండలాలతో వెలుగుతూ ప్రకాశించేటువంటి కిరీటంతో, మణిఖచితమైనటువంటి స్వర్ణ కిరీటంతో కూడినటువంటి ఆ శాల్వుని యొక్క శిరస్సు, శ్రీకృష్ణ పరమాత్మ చేత ప్రయోగింపబడిన దివ్య తేజస్సు కలిగిన
ఆ సుదర్శనాయుధం చేత ఖండింపబడింది. ఏ విధంగా అంటే వజ్రాయుధంతో వృత్రాసురుని యొక్క శిరస్సు ఇంద్రుని చేత ఖండింపబడ్డట్టుగా వెంటనే హా 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 అనే హాహాకారాలు అక్కడంతా వినిపిస్తూ ఉన్నాయి. శాల్వుడు మరణించాడు కృష్ణుని చేతిలో అన్న విషయం అందరూ హాహాకారాలు చేస్తూ తెలియజేస్తున్నారు. తస్మిన్ నిపతితే పాపే సౌభే చ గదయా హతే నేదుర్దుందుభయో రాజన్ దివిదేవ గణేరితాః సఖీనామపచితిం కుర్వన్ దంతవక్త్రో రుషాభ్యగాత్. ఈ విధంగా పాపాత్ముడు సౌభమనేటువంటి విమానానికి అధిపతి అయినటువంటి శాల్వుడు కృష్ణుని యొక్క సుదర్శనాయుధం చేత సంహరింపబడగానే దేవదుందువులు మ్రోగినాయి. దేవతలు కృష్ణుని మీద పుష్పవృష్టి కురిపించారు. అనేక రకములైన మంగళవాద్యాలన్నీ మ్రోగుతూ ఉన్నాయి. ఆ సమయంలో తన మిత్రుడైనటువంటి శాల్వుణ్ణి సంహరిస్తాడా ఈ శ్రీకృష్ణుడని కోపంతో అతడి మీద దండెత్తొస్తున్నాడు అతని స్నేహితుడైనటువంటి దంతవక్త్రుడు. కోపంగా వస్తున్నాడు. అతడు కూడా కృష్ణునికి బంధువే అవుతాడు. ఇక్కడితో మనం దశమస్కంధంలో 77వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 78వ అధ్యాయంలో ప్రవేశించాం. శ్రీశుక ఉవాచ శిశుపాలస్య శాల్వస్య పౌండ్రకస్యాపి దుర్మతిః పరలోకగతానాంచ కుర్వన్ పారోక్ష్య సౌహృదం. శిశుపాలుడు, శాల్వుడు, పౌండ్రకుడు వీళ్ళందరూ దుర్మార్గులు, స్నేహితులు. వీళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళందరితో స్నేహం చేసినటువంటి దంతవక్త్రునికి ఆ స్నేహితుల మీద ఉండేటువంటి ప్రేమాతిశయం, శిశుపాలుడి మీద, శాల్వుని మీద, పౌండ్రకుని మీద ఉన్నటువంటి స్నేహాతిశయం వల్ల వీళ్ళందరినీ కృష్ణుడు మట్టుపెట్టాడు కాబట్టి నేను కృష్ణుడిని సంహరించాలి అనే సంకల్పంతో ఆ దంతవక్తుడు వచ్చాడు కృష్ణుడితో యుద్ధం చేయడానికి. ఏకః పదాతి సంక్రుద్ధో గదాపాణి ప్రకంపయన్ పద్భ్యామిమాం మహారాజ మహాసత్వో వ్యదృశ్యత. ఒక్కడే వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు, కోపంతో ఉన్నాడు, భూమిని కంపింపజేస్తున్నాడు తన అడుగులతో, చేతిలో భయంకరమైనటువంటి గదని తిప్పుతూ ఉన్నాడు, గొప్ప పరాక్రమవంతుడై కనిపిస్తున్నాడు ఆ దంతవక్తుడు ఒక్కడే. తం తథాయాంతమాలోక్య గదా మాదాయ సత్వరః అవప్లుత్య రథాత్ కృష్ణ సింధుం వేలేవ ప్రత్యధాత్. ఈ విధంగా తన వైపే గదని తీసుకుని బలంగా అడుగులు వేస్తూ వస్తున్నటువంటి దంతవక్తుడిని చూచినటువంటి శ్రీకృష్ణుడు వెంటనే రథం మీద నుంచి దూకి తాను కూడా గద తీసుకుని అతని వైపు యుద్ధం చేయటానికి బయలుదేరాడు. ఎలా ఉన్నాడు కృష్ణ పరమాత్మ అంటే దారుణమైనటువంటి సముద్రపు యొక్క వేగాన్ని ఆపేటువంటి హద్దులాగా, చెరియల కట్టలాగా ఉన్నాడు. అంటే ఆ దంతవక్తుని వేగాన్ని ఆపగలిగే సామర్థ్యం కృష్ణునికే ఉన్నది. ఆయన కూడా గద తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. గదాముద్యమ్య కారుషో ముకుందం ప్రాహ దుర్మదః దిష్ట్యా దిష్ట్యా భవానద్య మమ దృష్టి పథంగతః. గదను తీసుకుని కోపంతో దంతవక్తుడు ఇలా అంటున్నాడు కృష్ణునితో, కృష్ణ మదంతో మాట్లాడుతున్నాడు, ముకుంద భగవంతుని అనుగ్రహం చేత ఇన్నాళ్ళకి నిన్ను నేను చూడగలిగా, నా కంట్లో పడ్డావు నువ్వు, ఇంకా తప్పించుకోలేవు, ఈరోజే నిన్ను సంహరిస్తా అంటున్నాడు. త్వం మాతులేయో నః కృష్ణ మిత్రధృంగ్మాం జిఘాంససి అతస్థాగదయా మందహనిష్యే వజ్రకల్పయ. నీవు వరుసకు నాకు బావవే, మా మేనమావ కుమారునివే, అయినప్పటికీ నా మిత్రులందరినీ సంహరించావు కాబట్టి నిన్ను నేను క్షమించను. నా మిత్రుల్ని సంహరించినందుకు నేను ప్రతీకారం తీర్చుకోవలసిందే. అందువల్లనే ఈ గదతో, వజ్రంతో సమానమైనటువంటి శక్తి కలిగిన ఈ గదతో నిన్ను సంహరిస్తాను కృష్ణ, చూసుకో అన్నాడు. తర్హ్యాన్రణ్యముపైం యజ్ఞమిత్రాణాం మిత్రవత్సలః బంధురూపమరిం హత్వా వ్యాధిం దేహచరం యథ. కాబట్టి నా మిత్రులకు నా రుణాన్ని తీర్చుకుంటాను, నేను వాళ్లతో స్నేహం చేసినందుకు నేను తీర్చుకోవలసిన రుణాన్ని తీర్చుకుంటాను. ఏ విధంగా? నిన్ను సంహరించి, కృష్ణ నా మిత్రులైన వాళ్ళందరినీ, శిశుపాలుణ్ణి, అదేవిధంగా పౌండ్రక వాసుదేవుణ్ణి, వీళ్ళందరినీ నువ్వు సంహరించావు కదా శాల్వుణ్ణి, వీళ్ళని సంహరించినందుకు
ప్రతీకారంగా నేను నిన్ను సంహరించి నా రుణం తీర్చుకుంటాను నా మిత్రుల దగ్గర అంటున్నాడు. బంధురూపుడైనటువంటి నిన్ను సంహరిస్తే ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని పోగొట్టుకున్నట్టు అవుతుంది. నువ్వు దేహంలో ఉన్న వ్యాధి లాంటి వాడివి, బంధువి కదా అంటున్నాడు. ఏవం రూక్షై త్వదన్వాక్యై కృష్ణం తోత్రైరివ ద్వీపం గదయా తాడయన్ మూర్ధ్ని సింహవత్ వ్యనదచ్చసః. ఈ విధంగా కఠినమైన నికృష్టమైన దారుణమైనటువంటి మాటలతో ఏనుగు వంటి కృష్ణుణ్ణి రెచ్చగొడుతూ ఉన్నాడు, అంకుశం లాంటి మాటలతో. గదయా తాడయన్ మూర్ధ్ని సింహవత్ వ్యనదచ్చసః. కృష్ణుణ్ణి దెబ్బగొట్టాడు. కృష్ణుడి మీద ఒక దెబ్బ కొట్టి గదతో సింహనాదం చేస్తున్నాడు. గదయా అభిహతో అప్యాజౌ నచాలయదూద్వహ కృష్ణోపి తమహన్ గుర్వ్యా కౌమోదక్యా స్తనాంతరే. ఎప్పుడైతే దంతవక్తుని చేత గద చేత శిరస్సును కొట్టబడ్డాడో ఆ దెబ్బ చేత కృష్ణుడు ఏమీ చెలించలేదు. ఆయన అసలు పట్టించుకోలేదు. ఆ దెబ్బని పట్టించుకోకుండా చెలించకుండా తాను వెంటనే బలమైనటువంటి తన దగ్గరున్నటువంటి కౌమోదకి అనే గదతో దంతవక్తుని యొక్క గుండెల మీద ఒక్క దెబ్బ కొట్టాడు, హృదయ భాగం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. గదా నిర్భిన్న హృదయ ఉద్వమన్ రుధిరం ముఖాత్ ప్రసార్య కేశ బాహ్వంఘ్రీన్ ధరణ్యాన్యపతత్ వ్యసు. ఎప్పుడైతే కృష్ణుడు గదతో ఆ దంతవక్తుని యొక్క హృదయ భాగమునందు గట్టిగా కొట్టాడో వెంటనే దంతవక్తుడు రక్తం కక్కుకుంటూ నోట్లో నుంచి నేల మీద పడిపోయాడు. అతని కేశాలన్నీ కూడా ఇలా విడివిడిగా ఉన్నాయి, విరబోసుకున్నట్లుగా అల్లకల్లోలంగా ఉన్నాయి. అలాగే అతని బాహువులు చేతులు ఇవన్నీ స్పృహ తెలియకుండా నేల మీద విసిరేసినట్లు పడేసి అలా పడిపోయాడు, మరణించాడు, ప్రాణాలు వదిలాడు దంతవక్తుడు. తతసూక్ష్మతరం జ్యోతి కృష్ణమావిశదద్భుతం పశ్యతాం సర్వభూతానాం యథా చైద్యవధే నృప. ఆ తరువాత మరణించిన దంతవక్తుని దేహం నుంచి ఒక దివ్య తేజస్సు వచ్చి కృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయింది. శిశుపాలుడు మరణించినప్పుడు ఏ విధంగానైతే అతని దేహం నుంచి దివ్య తేజస్సు వచ్చి కృష్ణుల్లో లీనమయ్యిందో అదేవిధంగా ఇక్కడ దంతవక్తుని దేహం నుంచి కూడా ఒక దివ్య తేజస్సు వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క దేహంలో లీనమైపోయింది. విదూరధస్తు తద్భ్రాత భ్రాతృశోక పరిప్లుత ఆగచ్చదసి చర్మాభ్యాం ఉచ్ఛ్వసంతజ్జిఘాంసయ. వెంటనే మళ్ళీ దంతవక్తునికి ఒక సోదరుడున్నాడు. అతని పేరేమిటి? విదూరథుడు. ఆ విదూరథుడు అనే పేరు కలిగినటువంటి దంతవక్తుని సోదరుడు తన సోదరుణ్ణి కృష్ణుడు చంపాడని కోపంతో వాడు కత్తి డాలు పట్టుకుని కృష్ణుని మీద యుద్ధానికి వచ్చాడు. ఒకటి తర్వాత ఒకడు వస్తూనే ఉన్నారు యుద్ధం చేయడానికి. వాడు దుఃఖంతో ఉన్నాడు. నా సోదరుణ్ణి కృష్ణుడు చంపేశాడు కాబట్టి నేను కృష్ణుడిని చంపాలి అని ఆ విదూరథుడు అనేటువంటి వాడు కత్తి డాలు పట్టుకుని కృష్ణుడి మీదకు వస్తున్నాడు. తస్య చాపతత్ కృష్ణ చక్రేణ క్షురనేమిన శిరోజహార రాజేంద్ర సకిరీటం సగుండలం. ఆ విధంగా తన మీదకు వస్తున్నటువంటి ఆ విదూరథుడు అనేటువంటి వాణ్ణి దంతవక్తుని సోదరుణ్ణి కృష్ణుడు అతన్ని ఎక్కువగా కష్టపెట్టకుండా పదునైనటువంటి తన చక్రాయుధాన్ని ప్రయోగించి అతని శిరస్సుని ఖండించేశాడు. శిరోజహార రాజేంద్ర, కిరీటంతోనూ చక్కని కుండలాలతోనూ ఉన్నటువంటి అతని శిరస్సు దేహం నుంచి వేరై కింద పడిపోయింది, మొండెం వేరైపోయింది. ఏవం సౌభంచ శాల్వంచ దంతవక్త్రం సహానుజం హత్వా దుర్విషహానన్యై ఈడితః సురమానవై. ఈ విధంగా సౌభమనేటువంటి విమానం కలిగిన శాల్వుణ్ణి, అలాగే దంతవక్త్రుణ్ణి, అతని సోదరుడైన విదూరథుణ్ణి, ఇలా అనేక మంది దుష్టులందరినీ శ్రీకృష్ణ పరమాత్మ అలవోకగా సంహరించి దేవతల చేత మానవుల చేత కీర్తింపబడుతూ ఉన్నాడు. దుష్ట శిక్షక శిష్ట రక్షక ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారం. మునిభిః సిద్ధ గంధర్వై విద్యాధర మహోరగై అప్సరోభిః పితృగణై యక్షై కిన్నరచారణై. దేవర్షులు, మహర్షులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, శ్రేష్టమైనటువంటి సర్పాలు, సర్పశ్రేష్ఠులు, అప్సరస స్త్రీలు, పితృగణాలు, యక్షులు, కిన్నరులు, చారణులు అనబడేటువంటి దేవతా విభాగాలన్నీ
ఆ కృష్ణ పరమాత్మ చేసినటువంటి దుష్ట శిక్షణ చూసి ఆనందంతో ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఉపగీయమాన విజయ కుసుమైరభివర్షిత వృతశ్చ వృష్ణి ప్రవరై వివేశాలంకృతాం పురీం. ఈ విధంగా కృష్ణుని యొక్క విజయాన్ని దేవతలు మానవులు అందరూ పుష్పవృష్టి కురిపిస్తూ వర్ణిస్తూ ఉంటే, తన వారైనటువంటి యదువీరులందరితో చుట్టబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో వాళ్ళందరి చేత స్తుతింపబడుతూ ఆనందంగా ద్వారకా నగరంలో ప్రవేశించాడు దుష్ట శిక్షణ చేసి. ఏవం యోగేశ్వర కృష్ణో భగవాన్ జగదీశ్వర ఈయతే పశు దృష్టీనాం నిర్జతో జయతీతి సహా. కాబట్టి పశువు లాంటి లక్షణం కలిగిన వాళ్ళంతా కృష్ణుని చేతిలో ఓడిపోయారు. దుష్టులై లోకానికి కంటకులైన వాళ్ళంతా అక్కడక్కడ కృష్ణస్వామిని ఎదిరించి గెలిచినట్లుగా కనిపించడం అంతా కూడా ఎండమావి లాంటిదే. జరాసంధుడు 17 సార్లు కృష్ణుని మీద దండెత్తి 18వ కృష్ణుని మాయలో పడి వాళ్ళని జయించినట్లుగా, కృష్ణుని జయించినట్లుగా భావించాడు. కానీ అది నిజమైనటువంటి విజయం కాదు, అది కృష్ణుని యొక్క లీల. కాబట్టి కృష్ణుడు ఎవరి చేతిలోనో ఓడిపోయాడు అనుకోవటం అనేది అజ్ఞానం. కృష్ణుడే సర్వత్రా విజయాన్ని సాధించేటువంటి విజయస్వరూపుడు అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని గురించి చక్కగా వర్ణించి చెప్తున్నారు వ్యాసుల వారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh